వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ ఛానల్. నా పేరు గంగాధర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ప్రధాన వార్త అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో గల మాటూరు గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఉన్న 6 క్రషర్ల ద్వారా వస్తున్న కాలుష్యానికి తమ ఆరోగ్యాలు ఛిద్రమైపోవడంతో పాటు తమ పంట పొలాలు పాడి పశువులు అనారోగ్యాలు బారిన పడుతున్నాయని స్పందనలో ఫిర్యాదు చేయగా శుక్రవారం పరిశీలనకు వచ్చిన మైన్స్ ఆర్ఐ వాతావరణం సహకరించడం లేదని, సర్వే చేసేందుకు బురదమయంతో ఉండడంతో మరొక రోజు వస్తామని తెలపడంతో గ్రామస్తులు అలాగే రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది ఇలా ఉండగా ఫిర్యాదు చేసిన రైతులపై కంపెనీ యాజమాన్యాలు దాడులకు ప్రయత్నించడం కొసమెరుపు. అధికారులు వారిస్తున్న వాళ్ళు గ్రామానికి మేము ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నామని చెప్పి ఎదురుదాడి చేయడంతో రైతులు గ్రామస్తులు బెక్కపోయారు. వారిని సర్ది చెప్పిన అధికారులు మరొకసారి మేము విచారణ చేపట్టేందుకు వస్తామని, అప్పటి వరకు ఎవరితోనూ ఎవరి జోలికి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసి అక్కడి నుండి మెల్లగా జారుకోవడంతో రైతులు గ్రామస్తులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఇప్పుడు బాధితుడు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. మరి మీరు అంతా బ్లాస్టింగ్ పెన్ చేసుకొని దగ్గరలో పెట్టుకొని ఉంటే చేస్తే ఎలాగా? మరి వాళ్ళకి ఏదో సొల్యూషన్ చూపించుకోవాలిగా. బ్లాస్టింగ్ పెట్టాను అంటున్నారు, మేము పర్మిట్లు అయిపోయిన నుంచి బ్లాస్టింగ్ పెట్టామని చెప్పి ఎన్నిసార్లు కంప్లైంట్ మేము చెప్పలేదు. అపర్ణ ప్రజెంట్ కన్సర్ట్ ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టినవి కూడా 6 గోడలు సార్, ఈ మూడింటితో కలిపి. ఇప్పుడు కన్సర్ట్ ఆల్రెడీ ల్యాండ్ సేల్గాను ఇవి బ్లాస్ట్ అవుతుంది సార్. మీడియా మేడం అందరికీ అస్సలు బయట ఎవరు లేరు. మీది ఇష్యూ క్లోజ్ అయిపోతే మాకు డేటా ఇస్తారా? నాకైతే విలేజ్ సర్వేయర్ విఆర్ఓని మేడంని పట్టుకొని ఒక రోజు వస్తాను. నాకు అప్పుడు వీళ్ళందరితో నా పని. మీరు మెన్షన్ చేసిన 6 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 6 నుంచి డిస్టెన్స్ తీసుకొని మిమ్మల్ని కూడా వెంట పెట్టుకొని తిరుగుతాం. ఇప్పుడు తిరగడానికి కుదరదు, అందుకు కొంచెం డ్రై అయ్యాక చేస్తాం. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి కేసు నేను క్లోజ్ చేస్తాను. అలాగే ఏపీపీసీబీ వాళ్ళకి కూడా మేము లెటర్ పెడతాం. సార్ని అడ్వైస్ తీసుకొని మనమే పెట్టాలా లేకపోతే ఆ సమస్యను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాలా అనేది ఏడీ గారిని సజెషన్ అడిగి దాన్ని బట్టి నేను రాస్తాను. కానీ ఈ ల్యాండ్ ఎప్పుడైతే కొంచెం డ్రై అయింది మేము తిరగలుగుతాం అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మాత్రం నేను వస్తాను డిస్టెన్స్ కొలవడానికి. ఆ డిస్టెన్స్ని బట్టి వీళ్ళు బ్లాస్టింగ్ చేయకూడదు ఆపేయాలని ఉంటే మాత్రం దాని ప్రకారం రూల్స్ ప్రకారం మనం చేయాలి. అంతవరకు మరి దీనికి టైం అంటూ ఒకటి ఇస్తారు కదా, అది ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు సర్వే నంబర్ 1లో ఉన్న మధుఖాన్, ట్రాన్సిస్ట్, నవోదయ, అపర్ణ లాంటి క్రషర్స్ గ్రామానికి మొక్కుబడిగా ఎంతో కొంత చెల్లించి అక్కడ ఉన్న నాయకులను పెంచి పోషిస్తూ గ్రామస్తుల పట్ల వారి ఆరోగ్యం పట్ల విలన్లుగా మారుతున్న పట్టించుకొని అధికారులు లేరు. తీరా విచారణకు వచ్చిన మైన్స్ అధికారులు పరిశ్రమ ఏర్పాటు మా పరిధిలోకి రాదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మొరపెట్టుకోమని చెప్పడంతో గ్రామస్తులు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రధానంగా ఈ క్రషర్ల ద్వారా వచ్చిన కాలుష్యానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కిడ్నీ లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నా ప్రభుత్వం వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావటం లేదు. ఇప్పటికీ క్వారీలు బ్లాస్టింగ్లు నిలిపివేశామని, క్రషర్లు నిలిపివేశామని తెలుపుతున్నా అనధికారికంగా ఆయా ప్రాంతాల్లో క్రషింగ్ జరుగుతుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. వీటిపై ఎన్నిసార్లు మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేసినా వచ్చి చూసి వెళ్ళడం తప్ప చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు.